ఈరోజు సెషన్ కస్టమర్ సైకాలజీ. ఇది చాలా ముఖ్యమైనది. కస్టమర్ సైకాలజీ మనకి వారి మనస్సు తెలిస్తేనే ప్రోడక్ట్స్ని మనం అందించడం. వారి మనసుని తెలుసుకోవడం ఎలాగా, అసలు ఈ కస్టమర్స్ ఎన్ని రకాలు, వారి సైకాలజీ ఫ్యాక్టర్స్ ఏంటి, ట్రిగ్గర్స్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా కూలంకషంగా ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించుకుంటాం. కస్టమర్ సైకాలజీని బట్టి మనము వారిని 6 వర్గాలుగా విభజించారు. వాళ్ళు ఫస్ట్ రిలక్టెంట్ కస్టమర్స్. ఈ రిలక్టెంట్ కస్టమర్స్ అంటే వారు సందేహాస్పదంగా ఉంటారు. తొందరగా మనకి ఎస్ చెప్పరు, నో అనే చెప్పుకుంటారు. ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాం. జనరల్గా వెళ్ళంగానే యాక్సెప్ట్ చేయడం అనేది ఉండదు సేల్స్లో ఎప్పుడు కూడా. వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పి వాళ్ళని సమాధానపరిచి చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఒక నెగటివ్ మైండ్తో ఉంటారు. వాళ్ళు వినదాన్ని బట్టి, లేకపోతే కొన్ని టెస్టిమోనియల్స్ బట్టో, లేకపోతే ఏవో రకరకాల వాటిని బట్టి వాళ్ళు ఒక సైకాలజీని స్థిరపరుచుకుంటారు. ఇది వద్దు అనే మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళని మనం నెమ్మదిగా మన మార్గంలోకి తెచ్చుకునేటటువంటి విధానాన్ని మనం అలవర్చుకోవాలి. వాళ్ళు ఏంటంటే నో అని చెప్పినా కూడా వాళ్ళతో ఏంటంటే మన రిలేషన్, అంటే మనం ఉన్న ట్రస్ట్ ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తుంది. మన మీద ఉన్నటువంటి ట్రస్ట్తో మనకు కొంత ప్లేస్ ఇస్తారు మాట్లాడడానికి కానీ దేనికి. మన మీద ట్రస్ట్ లేకపోతే ప్లేస్ వీళ్ళ దగ్గర దొరకడం కష్టం. అందుకనే ఏంటంటే మనం ట్రస్ట్ని ఎప్పుడు కూడా పెంపొందించుకోవాలి. విశ్వాసాన్ని, కస్టమర్ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే అది మీరు ఇంత మటుకు చేస్తున్నటువంటి సేల్స్ని బట్టి, మీ సర్వీస్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఆధారపడి. అందుకంటే అంటే రిలక్టెంట్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళనే చేస్తారు. వాళ్ళు ఎంతమంది చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మనకి ప్రాస్పెక్ట్. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళంతా మన ప్రాస్పెక్ట్స్. ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనకి చేసే అవకాశం ఉంది. వాళ్ళని వదిలేయకూడదు. కానీ వాళ్ళని నెమ్మదిగా మన సంభాషణలోకి దించి మనతో పాటు వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేసి రిలేషన్ పెంచుకొని ట్రస్ట్, నమ్మకాన్ని పెంచుకొని నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళ అవసరాలని గమనించి, వాళ్ళ అవసరాలు ఉన్నాయని వాళ్ళకి సున్నితంగా చెప్తూ వాళ్ళని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా మనం ఏదైనా మన ప్రోడక్ట్ని అమ్మగలగాలి. ఇది రిలక్టెంట్ కస్టమర్స్. నెక్స్ట్ సర్టైన్ కస్టమర్స్. ఈ సర్టైన్ కస్టమర్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి దీని లాభాలు, ఫలితాలు, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రోడక్ట్ గురించి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. అది ఎస్ ఆర్ నో అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. చేస్తే చేస్తారు, లేకపోతే లేదని చెప్తారు. వీళ్ళు కూడా చాలా వాల్యుబుల్ కస్టమర్స్. ఎందుకంటే మన సమయాన్ని వాళ్ళు వేస్ట్ చేయరు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు తీరిగ్గా మన విషయాలన్నీ విని వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారో మనకి చెప్పి, మనకి వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతారు. ఇలాంటి వాళ్ళ వలన మనకి ఈజీగా సేల్స్ అవుతాయి. కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఒకసారి వద్దన్నారంటే అలా చేయాలి. అందుకనే ఏంటంటే వాళ్ళతో కూడా మనకి ఉన్నటువంటి రిలేషన్, ట్రస్ట్ మాత్రమే ఇక్కడ బాగా ఉపయోగపడతాయి. వాళ్ళకి నాలెడ్జబుల్ ఈ మెటీరియల్ అంతా కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి కంపారిజన్స్, ఖచ్చితమైనటువంటి ప్రోగ్రామింగ్, మన యూనిక్ ప్రపోజిషన్ ప్లాన్, మన యుఎస్పి సెల్లింగ్ ప్రపోజిషన్ ఉంటుంది కదా, మనం తయారు చేసుకుంటాం. నేను పదే పదే చెప్తున్నాను, మనకు ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అనేది మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఈ సర్టెన్ కస్టమర్, డైరెక్టివ్ కస్టమర్, కొంతమంది కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఏ పద్ధతి పాటిస్తున్నావు, ఎలా ఉన్నావు, నీలో ప్రొఫెషనలిజం ఉందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కనపడాలి అంటే మన దగ్గర దాన్ని ఒక పద్ధతిగా ఏర్పరచుకోవాలి. మనకు ఒక బ్రాండింగ్ వచ్చేటట్టు మనం సేల్స్ లో అభివృద్ధి చెందాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చూడగానే వాళ్ళకి ఇంప్రెషన్ ఏం కలుగుతుంది, ఈయన దగ్గర చేయొచ్చు అనేటటువంటి ఇంప్రెషన్ కలిగేటట్టు మనము. నెక్స్ట్ అనలిటికల్ కస్టమర్స్. ఈ అనలిటికల్ కస్టమర్స్ ఏంటంటే మొత్తం అనాలిసిస్ అంతా వాళ్ళకి కావాలి. నువ్వేదో చెప్పంగానే వెంటనే నమ్మరు. దానికి సంబంధించినటువంటి వేరే కాంపిటీటర్స్ కి మనకి ఉన్నటువంటి వ్యత్యాసాలు, తర్వాత ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ అయితే ఎలా, ఆ ప్రోడక్ట్ ఎలా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చర్చించే కంటే ముందే మనమే మన దగ్గర చార్ట్స్ అన్ని తయారు చేసుకొని వాళ్ళ దగ్గర చాలా సిస్టమేటిక్ గా ఉన్నాయి.
ఈ అనలిటికల్ కస్టమర్స్ విశ్లేషణ, తనకి ఏ అవసరం ఉంది, దానికి తగ్గ ప్లాన్ ఏంటి, దానికి తన నీడ్స్ అవసరాలని ఇది చేస్తూ సొల్యూషన్ ఉందా లేదా, లేకపోతే దాని నుంచి ఎటువంటి లాభాలు ఉన్నాయి, దాని నుంచి ఎటువంటి రాయితీలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా స్పష్టంగా పరిశీలించిన తర్వాతే వాళ్ళు దానిలోకి వస్తారు. సపోజ్ ఊరికే ఒక కారు కొంటున్నారు, కార్ గురించి ముందే అనాలిసిస్ అంతా వాళ్ళకి కావాలి. వాళ్ళు ఆ అనాలిసిస్ అంతా పంపించి వేరే కార్లకి దీనికి ఎటువంటి తేడాలు ఉన్నాయి, దీంట్లో ఏం ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ బాగా స్టడీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఇలాంటి అనలిటికల్ కస్టమర్స్ మనం ఎంతో నాలెడ్జ్తో, మన ప్రోడక్ట్ నాలెడ్జ్తో మనం వాళ్ళని మెప్పించేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, రిలేషన్షిప్ కస్టమర్స్. ఈ రిలేషన్షిప్ కస్టమర్స్ ఏంటంటే మనకున్న రిలేషన్ బట్టి వాళ్ళు చేస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి చేయరు. వాళ్ళు కొంతమందిని తమ రిలేషన్స్ వీళ్ళకే చేస్తాను, వీళ్ళు నాకు బాగా రిలేషన్ అనే రిలేషన్ కి ప్రాముఖ్యత ఇస్తారు. అలా మనం కూడా ఏంటంటే మనకు ఉన్నటువంటి కస్టమర్స్, మనకి ఎంతో కాలం నుంచి వస్తున్నటువంటి కస్టమర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా మన సర్వీస్ తో, మన రెగ్యులర్ టచ్ తో, రెగ్యులర్ ఎప్పుడు కూడా కలుస్తూ ఉండడంతో, రెగ్యులర్ మీటింగ్స్ తో వాళ్ళని ఎప్పుడు కూడా హోల్డ్ లో ఉంచుతారు. అలా హోల్డ్ లో ఉంచుకుంటూ పోతే రిలేషన్ లాంగ్ టర్మ్ రిలేషన్ బిల్డప్. ఈ రిలేషన్ బిల్డప్ అయితే మీకు రిలేషన్షిప్ కస్టమర్స్ అనేవాళ్ళు తయారవుతారు. వీళ్ళనే ఫెయిత్ బేస్డ్ కస్టమర్స్ అని కూడా అనొచ్చు. వీళ్ళు ఏంటంటే మన మీద ట్రస్ట్తో, నమ్మకంతో మనకి కట్టుబడి ఉంటారు. అంటే ఏంటంటే మన దగ్గర చేయకపోతే మనం ఏదైనా బాధపడతారేమో అనే ఫీలింగ్ కూడా ఉంటారు. అంత ట్రస్ట్ ఉంటుంది మన మీద. అందుకనే ఏంటంటే అటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం ఇంటర్వెల్స్ లో కలుస్తూ, వాళ్ళ అవసరాలని పరీక్షిస్తూ, వాళ్ళ అవసరాలని ప్రశ్నిస్తూ, వాళ్ళని జాగ్రత్తగా మీ ఫోల్డ్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ఫెయిత్ బేస్డ్ కస్టమర్స్ అంటారు. ఇంకా కొంతమంది డైరెక్టివ్ కస్టమర్స్. ఈ డైరెక్టివ్ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళకి అన్ని తెలిసి ఉంటాయి, వాళ్ళే నియంత్రణ తీసుకోవాలి అనుకుంటారు. ఈ ప్రోడక్ట్ అవ్వాలి, ఇది నాకు కావాలి, ఇదే నేను కొంటాను అనే అనే ఫిక్స్డ్ మైండ్తో ఉంటారు. వాళ్ళకి మనం ఏంటంటే అదే ప్రోడక్ట్ కరెక్ట్ గా యాప్ట్ గా ఉన్నట్లయితే దాన్ని అమ్మచ్చు. కానీ ఒకవేళ కానట్లయితే వాళ్ళకి సున్నితంగా వాళ్ళకి విషయాలన్నీ చెప్పి దానికి దీనికి ఉన్నటువంటి తేడాలను వివరించి జాగ్రత్తగా వాళ్ళని గైడ్ చేయాల్సి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నియంత్రణ వాళ్ళే తీసుకోవాలనుకుంటారు, డైరెక్ట్ చేస్తారు మనల్ని. మీ దగ్గర ఈ పాలసీ ఇవి ఉన్నాయట కదా, ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయట కదా, ఈ ప్రోడక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఈ ప్రోడక్ట్ అనుకుంటున్నారు, అలా వాళ్ళు ఓపెన్ అవుతారు. ఆ ఓపెన్ అయినప్పుడు మనం దానిలో ఉన్నటువంటి లాభాన్ని చెప్పి అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని, లేదంటే దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ట్రస్ట్ ని బిల్డప్ చేసుకునేటట్టుగా వాళ్ళతో చెప్పాలి. వీరికి కూడా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మనం అందజేయాల్సి ఉంది. ఇంకా సోషల్ కస్టమర్స్. ఈ సోషల్ కస్టమర్స్ ఏంటంటే మనం ఈ రోజుల్లో అందరికీ కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పెరిగిపోయిన తర్వాత ఫోన్లలో పెట్టేసుకుని, అంటే ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్, తర్వాత రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళ ప్రొఫైల్ పెట్టుకోవడం, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుని పోవడం. ఇది ఉండడం వల్ల మీకు ఏంటంటే వాళ్ళ అవసరాలు కూడా మీకు తెలుస్తాయి. ఎందుకంటే నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇది ఉందని వాళ్ళు డైరెక్ట్ గా చెప్తారు అన్నమాట. వాళ్ళు ఏంటంటే మనకి నాలెడ్జ్ కూడా పెంపొందిస్తారు. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ బిహేవియర్ ఎలా ఉంది, కస్టమర్ ఎలా అడుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. సో మనము ఇప్పుడు ఇంకొక ముగ్గురి గురించి మనము ఒక్కసారి పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ వీళ్ళు ఎక్కువగా మనిషి నమ్మకం మీదే కొంటారు. మనల్ని గుర్తు చేసుకొని మన దగ్గరికి వచ్చి కొంటారు. అందుకని వాళ్ళ ట్రస్ట్ ని ద్విగుణీకృతం చేసేటట్టు, ఎప్పటికప్పుడు పెంచుకునేటట్టు వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ, వాళ్ళని మంచి దారిలో పెడుతూ, వాళ్ళని అప్పుడప్పుడు కలుసుకుంటూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కనుక్కొని వాళ్ళకి ఏదైనా మనం సర్వీస్ అందించాలంటే వాళ్ళ సర్వీస్ అందిస్తూ వాళ్ళ యొక్క నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే కొంత బేస్డ్ కస్టమర్స్, నా కస్టమర్ బేస్ ఉంది, నాకు ఇంతమంది కస్టమర్లు ఉన్నారు అని మనం చెప్పుకోగలుగుతాం. అందుకని ఈ ఫెయిత్ బేస్డ్ కస్టమర్స్, ట్రస్ట్ బేస్డ్ కస్టమర్స్ అంటే వీళ్ళని మనం ఎప్పుడు వదులుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం కన్సిస్టెంట్ గా కొంత వ్యాపారాన్ని చేయగలుగుతాం. వాళ్ళు మనకి రిఫరెన్స్ కూడా ఇస్తారు. పలానా వాళ్ళు ఉన్నారు, నేనైతే బాగా ఇస్తారు, నమ్మకస్తులు, మనకి చేయాలి అని. ఎందుకు వాళ్ళతో మనము ఫ్యామిలీ రిలేషన్స్, తర్వాత
వాళ్ళతో సత్సంబంధాలను మనం పెంపొందించుకుంటూ పోవాలి. ఇంకా రెండోది ఫ్రెండ్లీ కస్టమర్స్ అండి. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఆ, మన జర్నీలో ఒక్కొక్క చోట కొంతమంది స్నేహితులు అవుతూ ఉంటారు. ఒక వ్యాపారం చేశారనుకోండి, ఆ వ్యాపారంలో కొంతమంది మిత్రులు అవుతారు. అలాగే ఒక వ్యవహారం ఏదైనా నడిపారు, దానిలో మిత్రులు అవుతారు. ఒక పార్టీలో చేరారు, దానిలో కొంతమంది మిత్రులు అవుతారు. ఇలా మిత్రులు అయిన వాళ్ళంతా ఎలా ఉంటారంటే మరీ అంత బాండింగ్ ఏమి ఉండదు, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నచ్చిన క్వాలిటీస్, వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళతో క్లోజ్ గా ఉన్నప్పుడు వాళ్ళు మనకి చేసే అవకాశం ఉంది. వాళ్ళు మనకి ప్రోడక్ట్ ని కొనే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే అటువంటి వాళ్ళతో మనం సంబంధాలు పెంచుకుంటూ ఎక్కడికక్కడ మన సంబంధాలను నిపుణత చేసుకుంటూ అలాంటి రిలేషన్స్ వాటిని పెంచుకుంటూ మనం ముందుకు పోవాలి. దీనికి మనకి లయన్స్ క్లబ్లు, రకరకాల క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్ అన్నింటిలో చేరడం వల్ల కొంతమంది స్థానికంగా మంచి పేరున్న వాళ్ళు, మంచిగా ఆ స్థిరమైన ఆదాయం కలిగిన వాళ్ళు చాలా మంది మనకి పరిచయం అవుతారు. వీళ్ళందరినీ కూడా మనము వాళ్ళ ప్రియారిటీస్ ని మనం ఎక్కువగా ముచ్చ తీసుకుని వాళ్ళతో మనం స్నేహతత్వాన్ని పెంచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా మనకి హెల్ప్ చేస్తారు. అయితే వీళ్ళని పూర్తిగా మనకే చేస్తారు అని నమ్మి ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళు మనలాగే ఎంతో మంది స్నేహితులతో ఉంటారు కాబట్టి మన ప్రత్యేకతని వాళ్ళకి చూపించుకుంటూ మన ప్రత్యేకత వాళ్ళలో కలిగి వాళ్ళు మన మీద ఇంప్రెషన్ బాగున్నప్పుడు మాత్రమే వస్తుంది. వాళ్ళు ఏంటంటే మనల్ని మార్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్లీ కస్టమర్స్. ఇంకా లాస్ట్ కి ర్యాట్ కస్టమర్స్ అంటారు. వీళ్ళని ర్యాపిడ్ కస్టమర్స్ అని కూడా అనొచ్చు. అంటే ఏంటంటే వీళ్ళేమి ఏ బంధుత్వాలకి వీటికి వాల్యూ ఇవ్వరు. వాళ్ళకి వచ్చే లాభం, వాళ్ళకి ఏ ఫలితాలు కలుగుతాయి, నీ దగ్గర చేస్తే ఏంటి లాభం, నీ దగ్గర చేస్తే ఏంటి స్పెషాలిటీ అనే దీనిలో ఉంటారు. వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి మరిపోతూ ఉంటారు. ఒక్క వాళ్ళు చేసినటువంటి కొన్న ప్రమోషన్ చాలా మంది దగ్గర కొన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళని ఇంప్రెస్ చేయాలంటే మనం కరెక్ట్ గా ప్రొడక్ట్ నాలెడ్జ్, మన కంపెనీ నాలెడ్జ్, మన హావభావాలు, మన ఫ్రెండ్షిప్, రిలేషన్, వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మనము వాళ్ళ దగ్గర ఒక బ్రాండింగ్ ని ఏర్పరుచుకుంటే వీటిని గెలిచే అవకాశం ఉందన్నమాట. ఆ బ్రాండింగ్ ద్వారా వాళ్ళ బ్రాండ్ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చేస్తుంది. ఈయన ఒక పద్ధతి ఉంది, ఈయన దగ్గర చేరడమే గొప్ప అనేటటువంటి ఇంప్రెషన్ మనకు కవి చేసుకున్నామంటే ఇలాంటి వాళ్ళంతా మనకు చేసే అవకాశం ఉంది. సో మీకు ఈ కస్టమర్ లో ఉన్నటువంటి సైకలాజికల్ గా వాళ్ళని విభజించిన రకాల గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్పాను. వీళ్ళని ఆ సైకాలజీకి ప్రోత్సహించేటటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. ఎమోషన్స్ ఫస్ట్. నిజంగా అండి, ప్రతి వాళ్ళ ఏదైనా మన కస్టమర్ ప్రోడక్ట్ కొన్నాడు అంటే ఎమోషనల్ రీజన్స్ కే కొంటారు. తర్వాత లాజికల్ రీజన్ గా దాన్ని సమర్థించుకుంటారు. చాలా మంది ఎమోషన్స్ కోసం ఏంటండి ఎమోషన్స్? ట్రస్ట్, ప్రైడ్, సెక్యూరిటీ, రిలీఫ్, కంఫర్ట్, బిలాంగింగ్స్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ మీద అయితే తొందరగా కొంటారు. ఈ ఎమోషన్స్ కే చాలా మంది వస్తువులు కానీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కానీ ఏవైనా కూడా కొంటుంటారు. మీరు చాలా కాలం క్రితం మనకి ఈ కోల్గేట్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఒకతను శ్వాస అది బ్రష్ చేసుకున్న తర్వాత శ్వాస ఊరితే ఆ శ్వాస అమ్మాయి దాకా చేరి అమ్మాయి ఇంప్రెస్. ఇది చూస్తాం, అమ్మాయికి ఫీలింగ్స్ కలుగుతాయి. అమ్మాయికి ఫీలింగ్స్ కలిగాయో లేదో కానీ అది చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దాని నుంచి ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎమోషన్ ని పెంచడానికి చాలా ప్రోడక్ట్స్ గురించి ఉపయోగిస్తున్నారు. అయితే ఏంటి, ఈ ఎమోషన్ ఏ ఎమోషన్ అతనిలో బాగా ఉంది, ఏ ఎమోషన్ కి అతను ప్రోడక్ట్ కొంటాడు, ఏ ఎమోషన్ కి నా ప్రోడక్ట్ లింక్ అయి ఉంటుంది, ఈ విషయాన్ని మనం శ్రద్ధగా గమనించి ఆ ఎమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మీ ప్రోడక్ట్స్ అమ్ముకుపోయే అవకాశం. కాబట్టి ఏంటంటే కస్టమర్ యొక్క ఎమోషన్స్ కి మనము చాలా వాల్యూ ఇవ్వాలి. ఫైనాన్షియల్ నీడ్స్ లో అయితే వాళ్ళ కుటుంబ భద్రత, వాళ్ళ విద్య, ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్, తర్వాత వాళ్ళ వివాహం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎమోషనల్ ఇవన్నమాట, వాటికి జాగ్రత్తగా పెట్టుకుంటారు. అదే వేరే ఫైనాన్షియల్ ఫ్యాక్టర్ ఇవి ఉంటాయి కదా, రెమెడీస్, మన
మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్, తర్వాత సేవింగ్స్ అకౌంట్స్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకునేది మ్యారేజ్కి అయితే ఇది తయారు చేసుకోవాలి, లేకపోతే చిన్న ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే ఆ ఫంక్షన్ కి కొంచెం కొంచెం దాటి రికరింగ్ డిపాజిట్ లో కొంత అమౌంట్ చేసుకుందాం, లేకపోతే దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయి అనేది చూద్దాం అంటారు. అంటే ఎమోషన్స్ కి అంత వాల్యూ ఉంది. ప్రతి ఎమోషన్ కి వాళ్ళు సొల్యూషన్ వెతుక్కుంటారు. కాబట్టి ఏంటంటే ఈ ఎమోషన్స్ అనేది ప్రాధాన్యంగా తీసుకొని మనం అమ్మేటప్పుడు వారి ఎమోషన్స్ ఏమున్నాయి, వాటిని మనం ఏం గమనించాము, ఆ ఎమోషన్స్ కి సరైనటువంటి సొల్యూషన్స్ లేదా అనేది గమనించాలి. ఇంకోటి నెక్స్ట్ సొల్యూషన్స్. కొంతమంది ఈ ఎమోషన్స్ తో పాటు వాళ్ళ సొల్యూషన్స్ కి ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు రోజు చేసేటటువంటి దీర్ఘకాలిక, స్వల్పకాలిక, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ బెనిఫిట్, ఈ అవసరాలు ఏవైతే ఉంటాయో ఈ అవసరాలకి ఖచ్చితంగా అడ్రస్ చేసుకుంటారు. అది వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో భాగంగా ఉంటుందన్నమాట. దానికి ఏవి మన ప్రోడక్ట్స్ మ్యాచ్ ఉంటాయి, వాళ్ళ వేటిని అమ్మచ్చు అనేది కూడా మనం సొల్యూషన్స్ ప్రాతిపదికగా తీసుకోవాలి. ఎవరైనా సరే ఫ్యామిలీలో అయినా ఫస్ట్ ఎమోషన్స్ వర్కౌట్ అయితే తర్వాత ఈ సొల్యూషన్ అనేవి ప్రాధాన్యత వహిస్తాయి. వాళ్ళ అవసరాలు కావాలి కదండి, వాళ్ళ అవసరాలన్నింటినీ తీర్చడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రోడక్ట్స్ కొనాల్సి వస్తుంది. సో ఆ ఫ్యామిలీకి భద్రత కావాలి, ఈ భద్రత కోసం వాళ్ళు ఇన్సూరెన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది, ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఉన్నటువంటి రకరకాల వాటిలో దానిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెంచకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ వచ్చేటటువంటి ఫ్యూచర్ లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ని అధిగమించలేరు. అందువల్ల ప్రతి దానికి వాళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నప్పుడు వాళ్ళ అవసరాలకి సరైనటువంటి సొల్యూషన్స్ చూపించడం రెండో పద్ధతి. తర్వాత కన్వీనియన్స్. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే కన్వీనియన్స్. ఈ కన్వీనియన్స్ అనేది వాళ్ళకి ఎక్కడి నుంచైనా ఇంటి నుంచి స్కూల్కి పోవాలి, ఒక స్కూటీను, మొబైల్, మోటార్ సైకిల్ కావాలి. మోటార్ సైకిల్ లేని వాళ్ళు చాలా తక్కువ. అందరూ కూడా మన సేల్స్ మెన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి వెహికల్ కంపల్సరీ. ఈ వెహికల్ అనేది, ఈ కన్వీనియన్స్ అనేది లేకపోతే కష్టం. వాళ్ళ కన్వీనియన్స్ కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఈ కన్వీనియన్స్ లో కూడా ఏమేమి వస్తున్నాయి, వీళ్ళ కన్వీనియంట్ గా ఏం మనం అనే దాని మీద కూడా మనం రీసెర్చ్ చేసి వాళ్ళ ప్రొఫైల్ గమనించి వాళ్ళ ఉన్నటువంటి అవసరాలు గమనించి వాళ్ళ కన్వీనియన్స్ ఏ తీరుస్తున్నాయో గమనించి మనం అమ్మాల్సి. నెక్స్ట్ ట్రస్ట్ అండ్ స్టేటస్. వాళ్ళు కొన్నిటికి బైండ్ అయిపోయి ఉంటారు. కొన్ని వస్తువులు కొనడానికి ప్రతి వాళ్ళు కూడా కొన్ని వస్తువులు కొనడానికి, కొంతమంది దగ్గర చేయడానికి వాళ్ళు బద్దులైపోయి ఉంటారు. ఈ నమ్మకం అనేది ఇందాకే చెప్పాను కదా, ఫెయిత్ కస్టమర్స్ అని. అలాగే వాళ్ళు ఏంటంటే ఫలానా ఆయన దగ్గరే నేను చేస్తాను, ఫలానా ఆయన దగ్గరే కొంటాను, లేకపోతే ఫలానా మెట్రోలోనే కొంటాను, లేకపోతే ఫలానా కిరాణా షాప్లోనే నేను సరుకులు తెచ్చుకుంటాను. ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటారు, ఇలాంటి సైకాలజీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్, వాళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. ఇలా ఈ ట్రస్ట్ అనేది మనం కూడా కస్టమర్ ఎమోషన్ ట్రస్ట్ అనే దాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ పెంపొందించుకోవాలంటే అతనితో మనం ఎంపథెటిక్ గా ఉండాలి, క్లోజ్ గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. అతని రిలేషన్ ని పెంచుకోవడానికి అతనికి ఇష్టమైనటువంటి విషయాలు వాటన్నింటినీ గమనించి అతనితో పాటు ట్రావెల్ చేయాలి. చేస్తే ఈ నమ్మకం లేదు. ఈ నమ్మకం ఏర్పడినటువంటి కస్టమర్స్ ఎప్పటికీ మనతో ఉంటారు. వాళ్ళు మనం వీడి ఎక్కడికి వెళ్ళరు. కాబట్టి ఈ ట్రస్ట్ అనే ఎమోషన్, ఈ ఫ్యాక్టర్ చాలా ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ స్టేటస్. హోదాని చూసి హోదా కోసం కొంతమంది అలాంటి పలానా ఆయన కొన్నాడు అంటే నేను కూడా కొన్నాది, ఎందుకంటే నేను కూడా అది సమానమైనది, లేకపోతే అలాంటిదే నేను తీసుకోవాలి. జనరల్ గా మన ఆడి కార్లు, బెంచ్ కార్లు ఇవన్నీ సేమ్ అవసరాలని వేరే కార్లు కూడా తెలుసు, కానీ అవే ఎందుకు కొంటారు వాళ్ళు? స్టేటస్ కోసం, హోదా కోసం. అది ఉన్న వాళ్ళని ప్రతి వాళ్ళు మర్యాదగా చూస్తారు అనే భావన. ఇలాంటిది క్రియేట్ చేయడం కోసం కంపెనీలు కూడా ఇది ఉంటే అలా, ఇది ఉంటే ఇలా అనేటువంటి శిక్షి వారిని హైప్ చేస్తూ వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకొని ఈ ఖాతాలో అంటే ఈ ఎమోషన్ లో కొన్ని ప్రోడక్ట్స్ ని అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఈ స్టేటస్ కూడా మనం అమ్మేటటువంటి ప్రోడక్ట్లు మనకి ఇది ఎంత మటుకు ఉపయోగపడుతుంది అంత మటుకు ఈ స్టేటస్ ని కూడా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ సైకాలజీ. ఇప్పుడు మనము
కొన్ని సైకాలజీ ఫ్యాక్టర్స్ గురించి మనం చర్చించాం. ఈ ఫ్యాక్టర్స్ ని పెంపొందించేది అంటే మనంతట మనం కొంత వాళ్ళ సైకాలజీని మార్చడానికి ఉపయోగించేటటువంటి కొన్ని విషయాలని మనం వాళ్ళకి ప్రతిపాదించి వాళ్ళ సైకాలజీని మనం మనోవైపు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. వాటినే సైకాలజీ ట్రిగ్గర్స్ అంటారు. వాటిని పెంపొందించేది, వాళ్ళ సైకాలజీని మనకు అనుకూలంగా పెంపొందించేది. ఇదేనండి మనము కస్టమర్ సైకాలజీ ఎంతో ఉంటుంది. కస్టమర్ సైకాలజీ వివిధాలుగా ఉంటుంది. ఒకళ్ళకి వ్యత్యాసం చాలా ఉంటుంది. వాళ్ళందరికీ తగ్గట్టు మనం కొన్నిటిని ఏర్పరిచి మన మైండ్ సెట్ ని వాటికి అనుగుణంగా మనం మార్చుకొని మార్కెట్లో వెళ్ళాలి అనేదే నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళ సైకాలజీకి అనుగుణంగా మన మైండ్ సెట్ ని మనం ఉపయోగించాలి. ఉపయోగించి వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే మనం ప్రోడక్ట్స్ ని అమ్మగలం. నైపుణ్యత ఉపయోగపడుతుంది కాదను, కానీ నైపుణ్యత ఒక 20% మాత్రమే ఉపయోగపడుతుంది. సైకాలజీ ఎక్కువ ప్లేస్ చేస్తుంది. కస్టమర్ సైకాలజీని మనం అడ్రస్ చేయగలిగితేనే మన వస్తువులకి అమ్ముడుపోతాయి. అందుకనే మనం ఏంటంటే మనం కొన్ని ట్రిగ్గర్స్ ఇక్కడ పరిశీలిద్దాం. సైకాలజీ ట్రిగ్గర్స్ లోకి మనం చూపిస్తాం. వీటిలో రెసిప్రోసిటీ అంటారు. రెసిప్రోసిటీ అంటే మనం చూపించినటువంటి దానికి వాళ్ళు ప్రత్యుత్తరం వేయడం అంటారు. జనరల్ గా రెసిప్రోసిటీ అంటే మనం ఏదైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిరిగి దానికి ఏంటంటే ఇదేంటంటే ఇది సైకాలజీ. వాళ్ళకి మనం చిన్న అడిషనల్ బెనిఫిట్స్ కలిగించాం. అంటే ఏంటి, ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం వెళ్ళగానే, లేకపోతే ఏదైనా మంచి ప్రజెంటేషన్, లేకపోతే వాళ్ళు మనసుకు మెచ్చేటటువంటి ఏదో ఒక దాన్ని మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని చూరగొనడం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి ఒకళ్ళు ఏదైనా ఇచ్చారంటే తిరిగి ఇవ్వడం అనేటటువంటి ఈ రెసిప్రోసిటీ అనే ఉంటుంది. అటువంటి వాళ్ళు అందరూ అలా చేయకపోవచ్చు, కానీ కొంతమంది ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ కాకపోవచ్చు. కానీ ఇది ఇచ్చారు అన్నది గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా మన మీద అభిమానంతో మన దగ్గరికి వచ్చే అవకాశం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎక్కడొస్తాయంటే ఒక సేల్స్ మ్యాన్ తన యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటే నేను సెల్ ఎలా చేయాలి అనేది ఒక పద్ధతి ఏర్పరుచుకున్నప్పుడు ఆ పద్ధతిలో దీన్ని కూడా ప్రవేశపెట్టి ఈ రెసిప్రోసిటీని కూడా మైండ్ లో పెట్టుకోండి. వాళ్ళకి జనరల్ గా ఇన్సూరెన్స్ వాళ్ళైతే డైరీలు, క్యాలెండర్లు ఇవ్వడము, లేకపోతే కొంతమంది బయట వాళ్ళైతే ఆ ప్రోడక్ట్ ని ఒక నెల పాటు మీరు ఒకసారి టెస్ట్ గా చూడండి అని చెప్పడం, ఇలాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ చేయడం ఏంటి, అది చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, ఇది చేశారు కదా అని దానిలోకి రావడము, లేకపోతే అది చేసిన దాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళకి అవసరమైన నాడు మన దగ్గరికి రావడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇది రెసిప్రోసిటీ. మళ్ళీ హెల్ప్ చేయాలి, ఇతను నన్ను గుర్తించాడు, నాకు ప్రాధాన్యత ఇచ్చాడు, నేను కూడా ఎప్పుడైనా ఇతనికి ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తించాలి అనేది రెసిప్రోసిటీ. నెక్స్ట్ అథారిటీ. అథారిటీ అంటే కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు అని కంపెనీలన్నీ చెప్పుకుంటుంటాయి. ఎందుకంటే అథారిటీ, వాళ్ళు దీన్ని చేశారు అంటే అర్థం ఏంటి, వాళ్ళు నమ్మి వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని బలపరచడానికి వాళ్ళు ముందుకు వచ్చారు, దీనిలో చాలా నాణ్యత ఉంది అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది అనమాట. అందుకనే ఏంటి, ఈ అథారిటీ పెద్దవాళ్ళు మన దగ్గర కూడా ఎంతో పెద్దవాళ్ళు పాలసీలు చేశారు, వాళ్ళ నేమ్స్ అన్ని వాళ్ళ ముందు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మామూలుగా ఉన్నటువంటి సాధారణ జనాలు అట్రాక్ట్ అవుతారు. ఓహో ఇలానా, సో వాళ్ళు చేశారంటే చాలా ఆలోచించే చేస్తుంటారు కాబట్టి మనం కూడా చేద్దాం. లేకపోతే ఒక నిపుణుడు ఉంటారు, ఒక పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉంటారు, వారు కొన్నారని చెప్పామనుకోండి, అంత బాగా తెలిసిన ఆయనకు ఉన్నప్పుడు ఇది కరెక్టే, ఇది అథారిటీ అంటారు. ఇలాంటి అథారిటీతో కూడా మనము వాళ్ళని అట్రాక్ట్ చేయవచ్చు. తర్వాత స్కార్సిటీ. స్కార్సిటీ అంటే కొరత. స్కార్సిటీ ఇది వెళ్ళిపోతుంది, రేపు దొరకదు. ఇది ఇంతకుముందు మనం దీని గురించి మాట్లాడుకున్నాం, హార్ట్ సెల్ అని మాట్లాడుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ అదే అనమాట. ఇదేంటంటే ఈ దాన్ని క్రియేట్ చేయడం మనసులో, అతని మనసులో ఇది ఉండదు అనేటటువంటి ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇలాంటివి ఎన్ని విధాలు చేస్తారు అనేది ఇంతకు ముందుటువంటి సెషన్లో క్లియర్ గా మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ స్కేర్సిటీ అనే దాన్ని కూడా
మనం ఒక ట్రిగ్గర్ గా వాళ్ళ దగ్గర ఉపయోగించవచ్చు. అంటే తాత్కాలికంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కూడా మనం ఈ లోపు అయితేనే నీ బెనిఫిట్ ఇవ్వగలుగుతాను, ఈ లోపు అయితే మీకు ఈ బెనిఫిట్ దొరుకుతుంది, తర్వాత మీకు ఇది దొరికే అవకాశం. ఇది ఒక సైకలాజికల్ ట్రిగ్గర్. నెక్స్ట్ లింకింగ్. లింకింగ్ అంటే మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, అతనికి చాలా అవసరం, ఒక్కొక్క ప్రోడక్ట్ ని ఒక్కొక్క అవసరానికి లింక్ చేయండి. అంటే ఇప్పుడు చూడండి, జీవనానంద్ అనే ఒక పాలసీ అమ్మారు ఎల్ఐసిలో. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని హోల్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ అని లింక్ చేస్తారు. అంటే డైరెక్ట్ గా ఇది ఏం చేస్తుంది అనేది వాళ్ళకి క్లియర్ గా చెప్పడం లింకింగ్ అంటారు. మన ప్రోడక్ట్ వాళ్ళకి ఏమి ఇస్తుంది, లైఫ్ బాయ్ ఆరోగ్యం ఇస్తుంది, లిరిల్ మంచి సువాసన ఇస్తుంది. ఇలా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ ఇవ్వగలిగే దాన్ని డైరెక్ట్ గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి ఇందులో జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ లింకింగ్. అలాగే మనం కూడా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మనం ఉండేటప్పుడు అతనికి లింకింగ్ గా అర్థమయ్యే విధంగా అతనికి చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే మనము ఎప్పటి నుంచో వాళ్ళని కలుస్తున్న వాళ్ళమే ఉండాలి, అలాగే మన ప్రోడక్ట్ ని ఎప్పటి నుంచో కొంటున్న వాళ్ళమే ఉండాలి. వాళ్ళు సైకలాజికల్ గా దానికి మైండ్ అయిపోయి ఉంటారు. చాలా బాగున్న ప్రోడక్ట్ అనుకోండి, ఎందుకు మారుస్తారు? వేరే ప్రోడక్ట్స్ వచ్చినప్పటికీ కూడా దీనిలో ఉన్నటువంటి క్వాలిటీస్, దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఎక్కువగా కనుక దొరుకుతూ ఉంటాయి, ఇంకొక ప్రోడక్ట్ కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఆలోచించండి. అందువల్ల ఏం చేస్తారు, వాళ్ళు కన్సిస్టెంట్ గా ఆ ప్రోడక్ట్ ఉంటారు. ఇటువంటి కన్సిస్టెన్సీని మన ప్రోడక్ట్స్ లో మనం కస్టమర్ కి చూపించాల్సిన అవసరం. ఈ కన్సిస్టెన్సీ అనేటటువంటి దాన్ని కూడా వాళ్ళకి ఒక ట్రిక్కర్ గా ఉపయోగం. చూడండి సార్, అన్ని రోజుల నుంచి ఇప్పుడు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో కూడా మేము చూస్తాం కదా, ఈ కన్సిస్టెన్సీ వల్లనే. అంటే చక్కగా జాగ్రత్తగా వందల సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటూ వస్తూ కస్టమర్స్ ని సాటిస్ఫై చేస్తూ వాళ్ళ నీడ్స్ ని గమనిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ని చేస్తూ ఇంతకాలం ప్రారంభం చేసింది ఈ కన్సిస్టెన్సీ వల్ల. ఈ కన్సిస్టెన్సీ ఉన్నందుకు ఇప్పటికీ కూడా ఆ కార్పొరేషన్ నమ్మేటటువంటి పాలసీలు వేల మంది లక్షలు. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా సైకలాజికల్ ట్రిగ్గర్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి మన సేల్స్ లో మనం ఎంత మటుకు ఈ కన్సిస్టెన్సీని మనం సైకలాజికల్ గా కలిగించగలం అనేది మీరు జాగ్రత్తగా మీరు పరీక్ష తీసుకుని ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ సోషల్ ప్రూఫ్. సోషల్ ప్రూఫ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ గురించి జనాలు ఏమన్నారు, టెస్టిమోనియల్స్ ఏంటి, రివ్యూస్ ఏంటి, వీటన్నింటినీ కలెక్ట్ చేసి వాటిని కస్టమర్స్ ముందు ఉంచినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు చెప్పిన వాటిని, చదివిన వాటిని బట్టి కూడా ఈ రోజుల్లో మీడియా అందరికీ కూడా బాగా దగ్గర అయిపోయింది. అందువల్ల ఏంటంటే చాలా మంది ఈ మీడియా ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి అన్ని వాళ్ళకి తెలుసుంటాయి. వాళ్ళు చాలా మటుకు ఈ సోషల్ ప్రూఫ్స్ ద్వారానే, ఇప్పుడు మీరు ఎవరైనా కంపెనీలోకి వెళ్ళి రేట్ చెప్పగానే ప్రతి కస్టమర్ ఏం చేస్తారండి, టక్కున ఆన్లైన్ లో దీని ఖరీదు అంటుంది తెలిసిపోతుంది కదా. అందువల్ల ఏంటంటే ఈ సోషల్ ప్రూఫ్స్ వలన వాళ్ళు చాలా మటుకు సైకలాజికల్ గా మైండ్ అవుతుంది. ఒక్కోసారి డైరెక్ట్ గానే బాగా తక్కువ ఉందనుకోండి, ఇక్కడ మానేసి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఇలా ఈ సోషల్ ప్రూఫ్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి. దాని ద్వారా మన పరిజ్ఞానాన్ని మనం కూడా పెంచుకుంటూ మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తో మనం మన చాకచక్యాన్ని మనం చూపించుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇప్పటి వరకు మనము సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ట్రిగ్గర్స్ వీటిని పరీక్షించాము. ఇక నీడ్స్. అసలు కస్టమర్కి ఏం నీడ్స్ ఉంటాయి, ఆ నీడ్స్ ని బట్టి కదా మనం అమ్మాల్సింది. ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు అతని అవసరాలని మనం అడ్రస్ చేయగలిగినప్పుడు మాత్రమే అతని అవసరాలని ఎలా అడ్రస్ చేయాలి. బేసిక్ నీడ్స్ అంటే ఫుడ్, షెల్టర్, క్లోదింగ్, తర్వాత సెక్యూరిటీ, హెల్త్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్ అండి. ఇవన్నీ బేసిక్ నీడ్స్ గా అయినాయి. ఇన్సూరెన్స్, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, ఇలాంటివన్నీ ఒకప్పుడు లగ్జరీ చేసేము, కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఇవన్నీ కూడా మనకి ఖచ్చితమైన ఉండాల్సిన సెక్యూరిటీ. ఫస్ట్ సెక్యూరిటీ అనేది ఫ్యామిలీకి ప్రధానమైంది కాబట్టి ఇది బేసిక్ నీడ్ కింద వస్తుంది. సో ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, ఇలాంటివన్నీ, ట్రాన్స్పోర్టేషన్, రోజు లేచే ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ మనకి బేసిక్ నీడ్స్. వీటికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత వహిస్తుంది. ఇందులో మన గోల్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి అవసరం ఉంటుంది. ఈ రోజు కాదన్నా ఏదో రోజు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పర్చేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళతో రిలేషన్స్
లాంగ్ టర్మ్ బిల్డప్ చేయడం మనకి చాలా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ ఎమోషనల్ నీడ్స్. ఎమోషనల్ నీడ్స్ ఏంటంటే ఫ్యామిలీకి ఏం కావాలి, అతని కుటుంబానికి కావాల్సింది ఏంటి, అతనికి ఎక్స్పీరియన్సెస్, అతని అనుభవాలకు తగ్గట్టుగా ఏమి కావాలి, తర్వాత అందరికి గిఫ్ట్లు ఇవ్వడానికి, వాళ్ళు ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్టింగ్ అనేది, వాటికి సెలబ్రేషన్స్ కి వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసినప్పుడు కావాల్సిన అవసరాలు, ఇలాంటివన్నీ వాళ్ళకి తప్పనిసరిగా అవసరం. ఓ ఫ్యామిలీ ఉందంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ లగ్జరీ, ఫ్యాషన్, బ్యూటీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి కావాల్సినటువంటి ఎమోషనల్ నీడ్స్. ఈ ఇందాక కూడా మనం ఎమోషన్స్ గురించి బాగా చర్చించుకున్నాం. ఈ ఎమోషన్స్ ని మనం ఎంత సాటిస్ఫై చేస్తే అంత తొందరగా మనం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీడ్స్ అని, వాళ్ళకుండే ఈ అవసరాలని, మనకున్నటువంటి మన గూడ్స్ ని, మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ని లింక్ చేసినట్టయితే మనం తప్పనిసరిగా సేల్స్ చేయాలి. నెక్స్ట్ సోషల్ నీడ్స్. ఇంకా ఈ సోషల్ నీడ్స్ ఏముంటాయండి? కమ్యూనిటీ, బిలాంగింగ్. బిలాంగింగ్ అంటే నాకు కావాల్సినవి ఏంటి, ప్యాషన్, నాకు ప్యాషన్ ఏంటి, క్రికెట్ ఆడేవాళ్ళు, క్రికెట్ గేమ్ ఆడేవాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు. అలా రకరకాల వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలని వాళ్ళు తప్పనిసరిగా చూస్తారు. లేకపోతే అలాంటి వస్తువులు, కొంతమంది కొన్న వస్తువులు నచ్చి వాళ్ళకి దానికి వాళ్ళు కనెక్ట్ అయ్యి అది కూడా మాకు కావాలి అనుకునేది కూడా బిలాంగింగ్స్ అవుతాయన్నమాట. తర్వాత కమ్యూనిటీ. కమ్యూనిటీలో ఏమేం చేస్తున్నారు, ఆ కమ్యూనిటీలో చేస్తున్నవన్నీ సాధారణంగా అందరూ నేను చేయాలి అనుకున్నటువంటి మెంటాలిటీ ఉంటుంది. రికగ్నిషన్, గుర్తింపు కోసం, మనల్ని గుర్తించాలి అనుకోవడం కోసం చేస్తారు. రిలేషన్షిప్, ఒక ఆయన మనతో సంబంధం ఉంది, ఆయన ఈ గురించి అమ్ముతున్నాడు, వాళ్ళే కొందాం, అతని రిలేషన్ మనకు కావాలి కాబట్టి మనం కొనుక్కుందాం అని కూడా ఉంటారు. ఇవన్నీ కూడా సోషల్ నీడ్స్. ఫంక్షనల్ నీడ్స్. ఈ ఫంక్షనల్ నీడ్స్ ఆన్లైన్ షాపింగ్ అంటే అప్పుడప్పుడు మనం మనలో మన ఉత్సాహం కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం, వీటి కోసం చేసే వీటిలో ఆన్లైన్ షాపింగ్, టెక్నాలజీ, కన్వీనియన్స్, తర్వాత ఎఫిషియన్సీ. మన ఎఫిషియన్సీని పెంచుకోవడం కోసం కూడా మనం కొన్ని సేవలని తీసుకుంటాం. జనరల్ గా ఎటువంటి సేవలు తీసుకుంటామండి? హాబీస్, ఇంట్రెస్ట్లు, వీటన్నిటిని సాటిస్ఫై చేయడం కోసం కూడా చాలా మటుకు మనము మన ఎఫిషియన్సీని పెంచుకోవడం కోసం ట్రైనింగ్స్, తర్వాత కొన్ని వెళ్ళి మనం ఎఫిషియన్సీ కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఫంక్షనల్ నీడ్స్. తర్వాత ఫైనాన్షియల్ నీడ్స్. ఈ ఫైనాన్షియల్ నీడ్స్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈఎంఐ ఆప్షన్స్ ఎప్పుడు బెటర్గా ఉంటాయి, ఇందులో ఈజీగా ఇన్స్టాల్మెంట్ పే చేసి తెచ్చుకోగలుగుతున్నాం. తర్వాత సేవింగ్స్, ఇన్సూరెన్స్, ఈ రకరకాల రంగాల్లో నాకు ఎంత ప్రాధాన్యత ఉంది, ఇవన్నీ కూడా ఎమోషన్స్ లో లింక్ చేసి ఈ ఫైనాన్షియల్ నీడ్స్ అన్ని కూడా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ నీడ్స్ వాళ్ళ సెక్యూరిటీని, వాళ్ళ ఎమోషన్స్ ని సాటిస్ఫై చేయడానికి చేస్తాయి. వాటిని ఎంత చేసుకుంటాం, సెల్ఫ్ కేర్, నా గురించి నేను తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి ఏమేమి అవసరాలు ఉన్నాయి, వాటి ప్రిఫరెన్సెస్ ఏంటి, మా హాబీస్, అతనికి ఉన్నటువంటి హాబీస్, ఇంట్రెస్ట్, వాటన్నిటిని బట్టి కూడా ఈ ఫైనాన్షియల్ నీడ్స్ అని ఆధారపడి ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ అవసరాలు. ఇన్ని అవసరాలని మనం ఇన్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఏదో అవసరంలో మన ప్రోడక్ట్ ముందు వారికి ఇవ్వగలిగేటట్టు మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నీడ్స్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, ప్రతి ఒక్కరు కూడా తన రంగంలో తను అభివృద్ధి చెందాలి అంటే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. నిన్న చెప్పాను కదా, ఒక నదిలో నీళ్లు పారుతూ ఉంటే అవి అలాగే ప్రవహిస్తూ ఉంటే ఆ నది ఎప్పుడు నిండుగా ఉంది. అంతేకాని ఏ సైడ్ నుంచి అయినా బ్లాకేజ్ అయితే అది పొంగిపోయి వేరే మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఎండిపోవడం జరుగుతుంది. ఈ రెండూ జరగకుండా ఎప్పుడు నిండు పొందలాగా ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దానికోసం ఎడ్యుకేషన్ తెలుస్తుంది, దానికోసం కావాల్సిన ఖర్చు పెట్టుకుంటారు. ఆ అవసరాలని ఇచ్చాలి. తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్, అతన్ని డెవలప్ చేసుకోవడానికి ఏమేం కావాలో చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని గైడ్ చేయాలి. తర్వాత కెరీర్, అతని కెరీర్ ని ఎంత విధంగా పెంపొందించుకోవచ్చో చెబుతూ అతనికి ఎన్నో సజెషన్స్ ఇచ్చి వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి సర్వీసెస్ అమ్ముకోవడం కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కూడా ఎన్నో నైపుణ్యం కలిగినటువంటి
ట్రైనింగ్స్ వీటన్నిటిని కూడా అతనికి ఏది అవసరం ఏంటో చెప్పి చాలా మంది కూడా ఈ ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేసి చాలా మంది వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా వాళ్ళకి వాళ్ళ ద్వారా దాని ద్వారా ఇలాంటివన్నీ కూడా ఈ అవసరాలన్నింటినీ గమనించి మనం ఏ రూల్స్ ఎవరికి బాగా అమ్మగలము అనే విషయంతో మనం కస్టమర్స్ ని ఆకర్షించాలి. కస్టమర్స్ ని ఆకర్షించే విధానం వాళ్ళ సైకాలజీని స్టడీ చేయడమే. వాళ్ళ సైకాలజీ స్టడీ చేసి దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ ని ఏర్పరచుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. కస్టమర్ సైకాలజీని దృష్టిలో ఉంచుకొని మన మైండ్ సెట్ ని దానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఇలా మార్చుకున్న నాడు మన సేల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే కస్టమర్కి మన సేల్స్ మెన్ కి కావాల్సినటువంటి ఇవన్నీ సాటిస్ఫై చేయడం కోసం అంటే సైకలాజికల్ గా కొన్ని లక్షణాలను మీరు అలవర్చుకుంటే మీరు ఖచ్చితంగా కస్టమర్ యొక్క అభిమానాన్ని పొందగలుగుతారు, వారి సైకాలజీని గెలవగలుగుతారు. అలాంటివి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిని ఏంటో మనం ఇప్పుడు చూడు. ముఖ్యమైనటువంటి ఈ గుణాలు ఏంటి? 1 ఎంపతి. ఎంపతి అంటే మీరు ఎదుటి వ్యక్తి ప్లేస్ లో ఉంటే ఆ స్థానంలో ఉంటే నేను ఎలా ఉంటాను, ఎలా ఆలోచిస్తాను, వారికి ఎలా సహాయం చేయగలను, వారు ఏదో కష్టపడుతున్నారు, ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, ఆ ప్రాబ్లం నాకే వస్తే కనుక నేను ఎలా సొల్యూషన్ ఇస్తాను అని వాళ్ళకి చెప్పగలను. ఇది మీకు ఒక కథ ద్వారా మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక పండ్ల అమ్మే ఆమె రోజు మార్కెట్ దగ్గర పెట్టి పళ్ళు అమ్ముతూ ఉంటుంది. అక్కడికి వస్తూ పోతూ ఉండే రోజు వస్తూ ఉండే ఒక ఆయన ఆమెను గమనిస్తూ ఉంటాడు. కొన్ని అప్పుడప్పుడు 1-2 పళ్ళు తీసుకుంటూ ఉంటాడు. ఆమెను గమనిస్తాడు. ఆయన అక్కడే ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. ఆయన కూడా ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఆమె పొద్దున్నే సాయంత్రం దాకా అమ్మినప్పటికీ కూడా దానిలో ఒక్క పళ్ళు కూడా తినలేదు. కారణం ఏంటంటే అవి ఖరీదుగా ఉంటాయి, వాటిని అమ్ముకొని తన జీవనం చేస్తుంది కాబట్టి వాటిని ఎప్పుడు తినలేదు. ఈ విషయం అతనికి కొంచెం మనసులో అదే అని బాధగా అనిపించింది. అయితే అతను ఏం చేశాడు, ఒక రోజు వెళ్ళి అమ్మ పళ్ళు కొని పళ్ళు కొన్న తర్వాత ఆయన ఒక పండు తీసుకొని కట్ చేసి దాన్ని నోట్లో వేసుకొని అరే ఇంత పుల్లగా ఉందేంటి, నా పొద్దు నీ దగ్గరే ఉంచుకో అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కట్ చేసిన పండుని ఎవరు కొనరు కదా, ఆమె తింటుందిలే అని ఆయన అభిప్రాయం. తర్వాత నెక్స్ట్ మళ్ళా 2వ రోజు వచ్చాడు. అమ్మ పళ్ళు ఇవ్వని మళ్ళా ఇచ్చాడు. ఆమె పళ్ళు ఇస్తూ ఆ తూకంలో ఒక పండు ఎక్కువ వేసి ఇచ్చాడు. మళ్ళా దాన్ని తీసి కట్ చేసి తిని మళ్ళా పుల్లగా ఉంది, ఇది వద్దు నాకు అని చేసి వెళ్ళిపోయాడు. ఇలా 2 రోజులు జరిగిన తర్వాత ఇదంతా గమనిస్తున్నటువంటి పక్కన వ్యాపారి ఆమెను అడిగాడు, ఏంటమ్మా నువ్వు ఆయన వస్తే పళ్ళు ఇస్తావు, తర్వాత ఆయనే ఉన్న పుల్లగా ఉంది బాగాలేదంటాడు, మళ్ళీ అయినా కూడా నువ్వు ఒక పండు ఎక్స్ట్రా వేస్తుంటావు, ఏంటి నాకు అర్థం కాలేదు అని. అంటే ఆమె చెప్పింది, నేను ఎప్పుడు పళ్ళు తినదనే ఉద్దేశంతో ఆయన కట్ చేసి నిజంగా తీయగా ఉన్న పండుని కూడా అక్కడ వదిలేసి తర్వాత తిన్నాను, చాలా తీయగా. అంటే ఏంటంటే ఇది నేను తినాలనే ఆయన వదిలేసి, అందుకని నేను ఆయన వెళ్ళేటప్పుడు ఒక పండు ఎక్స్ట్రా వేస్తాను. ఇదండి ఎంపతి. ఒకళ్ళ స్థానంలో ఉండి ఒకళ్ళు ఆలోచించాలి. ఇది ఎందుకు కావాలి మనకి అంటే మనం కస్టమర్ స్థానంలో ఉండి కస్టమర్ కష్టాలను మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అతనికి మనము సొల్యూషన్ చాలా చక్కగా ఇస్తాం. అందుకనే ఏంటంటే ఈ ఎంపతిని ప్రతి సేల్స్ పర్సన్ కూడా అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ యాక్టివ్ లిజనింగ్. ఎంత జాగ్రత్తగా వింటే అంత జాగ్రత్తగా నువ్వు సమాధానం చెప్పగలవు. మనము వినడం నేర్చుకోవాలి. అందుకే కదండి భగవంతుడు ఒకటే వాసన పీల్చడానికి ఒకటే బుక్ ఇచ్చినా కూడా మనం వినడానికి 2 చెవులు ఇచ్చాడు. ఎందుకంటే బాగా విను అని. దీన్ని ఉదాహరించేది కూడా నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎందుకంటే ఈ స్టోరీని చెప్తే మీకు ఇది బాగా మనసులో నాటుకుంటుంది అనే అభిప్రాయంతో చెప్తున్నాను. ఇది ఒక రవి అనే ఒక కుర్రవాడు ఉన్నాడు. అతనికి బాగా మాట్లాడుతుండడం అలవాటు. ఎదుటి వాళ్ళు చెప్తుంటే మధ్యలో వాళ్ళని ఆపేసి తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెప్పేసి వాళ్ళకి సలహాలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అతను చూసిన వాళ్ళంతా అబ్బా వీడు వినడం వాళ్ళు సరే కానీ అనేసి ఓకే అని వాళ్ళు ఏం చేస్తారంటే అతని దగ్గర మనసు ఇప్పి చెప్పుకోరు. ఎందుకంటే అతను వినడు కదా. అలా అతన్ని వింటున్నప్పటికీ అతను మంచివాడైనప్పటికీ అందరికీ చాలా ఉపయోగపడే మనిషి అయినప్పటికీ కూడా అతనికి పూర్తిగా వాళ్ళ మనసులో ఉన్న విషయాలు వివరించాలి.
సరే ఒక రోజు ఆయన ఒక టీ స్టాల్లో కూర్చుంది. ఒక రైతు అక్కడికి వచ్చి ఒక మూల బెంచ్ లో ఒక మూల కూర్చొని దిగాలుగా కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. అతని కళ్ళల్లో చూసినప్పుడు ఈ రవి అనే ఇతనికి అనిపించింది అన్నమాట. ఏదో ఇతను మారుతూ ఉంది అని అనిపించింది. అనిపించగానే అతని దగ్గరికి వెళ్ళి, ఏం తాతయ్య చాలా దిగులుగా కనిపిస్తున్నావు, ఏమైంది అసలు అని అడిగాడు. అడిగితే ఆయన, "ఆ, ఏముంది బాబు, నా పంట సరిగ్గా పండలేదు, నా మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంతో కొంచెం దిగులుగా అనిపించి ఆలోచిస్తున్నాను" అన్నాడు. అనగానే ఆ ఇంకా మన వాళ్ళు మొదలెట్టేశారు. అంటే అట్లా ఎట్లా చేయాలి, అట్లా చేయాలని రకరకాలుగా మాట్లాడేస్తూ మళ్ళీ అతను ఒక్క చూస్తే అతను అదే బాధతో ఇంకా ఏదో చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అతను కనిపించాడు. ఒక క్షణం ఆగాడు. ఆగి అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి, "ఏ తాతయ్య, ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా" అన్నాడు. "అవునయ్యా" అని, ఆ అవును, నన్ను ఇలా అడిగిన వాళ్ళు ఎవరు లేరు, చెప్తాను అని అన్నాడు. అనగానే తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ ని పక్కన పెట్టేశాడు. ఎవరో ఫోన్ చేస్తున్నా కూడా దాన్ని సైలెంట్ లో పెట్టేశాడు. ఎవరైనా ఫోన్ చేస్తే మనకి డిస్టర్బ్ అవ్వచ్చు అని సైలెంట్. ఇవన్నీ కూడా ఎట్టి మనిషి ఉంటారు కదా. తర్వాత కొంచెం ముందుకు ఉంటే, కొంచెం ముందుకు ఉంది, చెప్పు తాతయ్య, ఏంటి నీ ప్రాబ్లమ్స్ అని అన్నాడు. అనగానే ఆయన పాపం కళ్ళ నీళ్ళ పరిగెత్తున్నారు. అంతా ఆయన బాధంతా చెప్పుకున్నారు. అంతా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ వెంటనే నది అన్నాడు, "ఇప్పుడు ఈ విషయం తెలిసిన వాళ్ళు మన ఇద్దరం ఉన్నాం. సో నాకు తెలిసిన సహాయాన్ని నేను చేస్తాను, ఇవే పరిగెత్తు" అని చెప్పాడు. అనగానే అతనికి ఒక్కసారి తన బరువంతా దించుకున్నట్టు అయిపోయి, "నేను నాకు ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు బాబు, చాలా సంతోషం" అని అతనితో ఎంతో రిలేషన్ ఫీల్ అయ్యాడు. అప్పుడు ఈ రవి అనేటువంటి అతనిలో ఏదో ఫ్లాష్. నెక్స్ట్ డే నుంచి అతను అందరినీ పూర్తిగా వినడం, జాగ్రత్తగా పూర్తిగా విన్న తర్వాత తనకి తోచిన సముద్రం చెప్పడం, లేదా వాళ్ళతో పాటు ఆ ఆ అనుభూతిని అనుభవిస్తున్నట్టు అతనికి కనపడడం. అంటే ఏంటి, అతని కళ్ళల్లో చూడడం, తర్వాత అతను చెప్తున్న దాన్ని శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు అడగడం, తర్వాత అలా ఎందుకు చేసామని వెనకాల చెప్పిన వాటిని గుర్తు చేయడం. ఇలాంటి విషయాలని చేయడం వల్ల ఏమైందంటే ఎదుటి వారికి అతని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత నుంచి అతని గురించి మాట్లాడుకునేవాళ్ళు, అబ్బా, అతను చాలా తెలివైన వాడు, నిజంగా ఇంత ఆ మనసుకు దగ్గరగా ఉంటాడు అని అతన్ని పొగడ్డారు. సో అందువలన దీనిలో మనం నేర్చుకోవాల్సింది, మనం వినడం ద్వారా మనం ఎంతో ఎదుటి వారి మనసును తెలుసుకోగలం. వినడం వినడం నేర్చుకున్నప్పుడే మనం ఎదుటి మనిషి మనసును అనేది మనం ఇందులో నేర్చుకోవాలి. వాళ్ళ మనసుని తెలుసుకున్నప్పుడే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. వాళ్ళు ఓపెన్ అప్ అయినప్పుడే వాళ్ళ అవసరాలు ఏంటో సేల్స్ తెలుస్తాయి. కాబట్టి యాక్టివ్ లిజనింగ్ అనేది చాలా ఉండాలి. పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు 80% మీరు లిజనింగ్ మీదే ప్రాముఖ్యత వహించాలి. ఒక 10% మనం ప్రశ్నలు అడగడంలో మన సమయాన్ని వెచ్చించాలి. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. నిన్న కూడా చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ ఎండెడ్ అంటే అతని గురించి, అతని అవసరాలను అడ్రస్ చేస్తూ అతని లోపల ఉన్నటువంటి భావాల్ని వెలికి తీయడం. అది మీరు కొంచెం చేశారంటే తప్పనిసరిగా అతను తన భావాలని అన్నింటి మీతో పంచుకుంటాడు. అలా పంచుకున్నప్పుడు అతను చాలా దగ్గర అవుతాడు. ఏ మనస్సుకి దగ్గర అయ్యేటువంటి దాన్ని, అంటే మీరు అతన్ని వినట్లేదు, అతని మనసుని వింటున్నారు. అతని సైకాలజీని అర్థం చేసుకోవడానికి అతని మనసుని వినడం ఎంతో ప్రాధాన్యం. అందుకని యాక్టివ్ లిజనింగ్ అనేది ప్రతి వారికి చాలా ఇంపార్టెంట్. ప్రతి సేల్స్ మెన్ కి అత్యంత ముఖ్యమైనటువంటిది యాక్టివ్ లిజనింగ్. నెక్స్ట్, అడాప్టబిలిటీ. కస్టమర్ భావాలు, నమ్మకాలు, వాళ్ళ కల్చర్ కు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలి. కస్టమర్ దగ్గర వాళ్ళే ముఖ్యం, నువ్వు కాదు. ఈ అడాప్టబిలిటీ అనేది దేని గురించి కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాము అనే ఒక కుర్రవాడు వ్యాపారం చేసుకుంటూ తను ఒక పద్ధతిలో వ్యాపారం చేసుకుపోయాడు. దాంట్లో ఎటువంటి మార్పులు ఉండేవి కాదు. తన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని మాత్రమే అమ్ముకున్నాడు. ఏవో కొన్ని వస్తువులు తనకు కొనగలిగే వస్తువులు తెచ్చిపెట్టేవాడు. అవి కావాల్సిన వాళ్ళు మాత్రమే కొంటున్నారు. ప్రెడిక్టబిలిటీ అంటే ఎవరైనా అతను చూస్తే ఈ దగ్గర ఇవి ఉంటాయి, ఈ దగ్గర ఇవి ఉంటేనే ఇవి కావాలంటేనే నేను వెళ్ళింది, ఇవి ఉంటాయి, పొద్దు నుంచి సాయంత్రం దాకా కరెక్ట్ గా టైంకి ఉంటాడు. ఇలాంటి ప్రెడిక్టబిలిటీ ఉంది. ప్రిడిక్టబిలిటీ అంటే తెలుసు కదా, మనం ఊహించగలం. అతని గురించి ఖచ్చితంగా ఊహించగలుగుతాడు. అంటే అతని సిస్టంలో ఏం మార్పు ఉంది.
ఖచ్చితంగా అలాగే ఉంటాడు. ఒక పక్కన ఇంకొక ఆమె ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ అవసరాలు కనుక్కుంటూ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఆ ప్రొడక్ట్స్ ని అంటే ఆమె దగ్గర అమ్మేటటువంటి వాటిని మార్చుకుంటూ ఏదో ఒకటి ఆమె వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇలా సాగుతూ ఉంటే ఒకసారి ఆ గ్రామంలో విపరీతమైనటువంటి వర్షాలు వచ్చి రోడ్లన్నీ కొట్టుకుపోయి జనాలు రావడం వాళ్ళ దగ్గరకు వచ్చి కొనడం అనేది తగ్గిపోయింది. దానివల్ల ఏమైంది, ఈ అబ్బాయి తర్వాత పక్కనున్న ఆమె వాళ్ళు షాపులు క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వైపరీత్యాల వలన అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంది. అలా జరిగినప్పుడు ఇతను ఏం చేశాడు, బాధపడుతూ ఇంట్లో కూర్చున్నాడు. ఏం చేయాలి ఇట్లా. కానీ ఆ పక్కనున్న ఆమె ఏం చేసిందంటే ఊళ్ళో అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటో కాదు, వాళ్ళ అవసరాలకు తగ్గటువంటి ప్రొడక్ట్స్ అన్ని తీసుకెళ్లి ఇంటికి ఇవ్వడం. ఇది కొంచెం కష్టమైనప్పటికీ ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కొన్నాళ్ళకి తన షాప్ ని మళ్ళీ తెలుసుకోవాలి. ఈ పక్కనున్న ఇతనికి అర్థమై నేను ఏదో మారాలి, నేను మారకపోతే కష్టం అని అర్థమై తను కూడా ఇంటింటికి వెళ్ళి అవసరాలు తెలుసుకొని వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి వాళ్ళ అవసరాలు తెచ్చుకోవడానికి కావాల్సిన వస్తువులన్నింటినీ తన దగ్గర తెచ్చుకొని వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ అభిరుచులకి అనుగుణంగా తను వ్యాపారం చేస్తూ తను కూడా కొన్ని రోజులకి షాప్ ఓపెన్ చేసి వాళ్ళ వ్యాపారం దిస్ ఇస్ కాల్డ్ అడాప్ట్. ఇది ఒక బలహీనత కాదండి, మనల్ని మనం మార్చుకోవడం బలహీనత కాదు, ఇది అద్భుతమైన శక్తి. మనము ఎదుటి వారికి అనుగుణంగా మనం మారుతున్నాము, ఇది మన బలహీనత, అట్లా మనం మారిపోకూడదు అని అనుకోకూడదండి. అది వాళ్ళకి అనుగుణంగా మారినప్పుడే మన ప్రొడక్ట్స్ మన ఇవన్నీ సేల్స్ అమ్మగలం. కాబట్టి ఆ విషయంలో మాత్రం తప్పకుండా ఈ సేల్స్ అనే విషయంలో కస్టమర్కి అభిరుచులకు అనుగుణంగా మనం అడాప్ట్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇది అడాప్ట్ ఉంది. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్, శరీర భాష. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంది, ఎంత స్థిరంగా ఉంది, మీ వేష భాషల్లో మీ అపీరెన్స్ లో వాళ్ళు కనపడిపోతుంది ఖచ్చితంగా. అందుకే మీరు జాగ్రత్తగా ఉంటారు. మీ బాడీ లాంగ్వేజ్ ని చాలా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. కంటి చూపు అతని వైపే చూస్తుంటారు, అలాగే అట్లాగే చూస్తున్నామని కాదు, అతని వైపు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే నా మీద ఇతని కాన్సన్ట్రేషన్ అంతా ఉంది అనేది మనం ఏర్పరచుకోవాలి. మీరు నిలబడే తీరు కూడా చాలా కాన్ఫిడెన్స్ తో ఉండాలి. చేతులు కట్టేసుకోవడము, క్రాస్ గా పెట్టుకోవడము అలా చేసుకోకూడదు. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా మీ చేతుల్ని మీరు చక్కగా మీ హావభావాలకి తగ్గట్టుగా మీరు ప్రదర్శిస్తూ అతని ముందు మీ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ అతనిలో మీపై నమ్మకాన్ని పెంచుతుంది. దీనికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 10th క్లాస్ చదివేటటువంటి స్కూల్ పిల్లవాడు, ఆయన పాఠాలు బాగా చదువుతాడు, యావరేజ్ గా మార్కులు తెచ్చుకుంటాడు, మంచివాడు, బాగా సైలెంట్ గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడాడు. ఏదైనా ఉంటే సైకిల్ అట్లా ఇట్లా సైకిల్ చేస్తూ ఏదో చెప్తూ ఉంటాడు. అతనికి కొంచెం అర్థమైంది ఏంటంటే మనం మాట్లాడకపోయినా మన హావభావాలతో మన బాడీ లాంగ్వేజ్ తో కొత్త గొప్ప అందరికి మనం చెప్పచ్చు. నేను అర్థమైంది, ఎందుకంటే అతను సైలెంట్ గా ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా తనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ చెప్పాలంటే కొంచెం బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాల్సి వచ్చేది. అందువల్ల తనకు అర్థమైంది. ఒకరోజు ఒక ఫంక్షన్ కారణంగా టీచర్ పిలిచి నువ్వు ఈరోజు స్పీచ్ ఇవ్వు, ఉపన్యాసం ఇవ్వు అని చెప్పి అనగానే అతనికి వణుకు స్టార్ట్ అయింది, చేతులు వణుకుతున్నాయి. అది గమనించి నేను మాట్లాడలేదు మేడం, నాకు ఎప్పుడు నేను అసలు ఎక్కువ మాట్లాడాను, అట్లాంటిది నేను స్పీచ్ ఎలా ఇవ్వగలుగుతున్నా అంటే ఆమె చెప్పింది, నీ బాడీ లాంగ్వేజ్ ని కంట్రోల్ చేసుకో. నువ్వు ముందు పలకడం ఆపేసి నీ బాడీ లాంగ్వేజ్ ని కంట్రోల్ చేసుకో. నువ్వు కాన్ఫిడెన్స్ గా నిలబడ్డావు అంటే నీ హృదయం కాన్ఫిడెన్స్. నువ్వు ఎదుటి మనిషి కళ్ళల్లోకి నువ్వు ధైర్యంగా చూడగలిగావు అంటే నీలో ధైర్యం. నీ హ్యాండ్ మూమెంట్స్ ఇవన్నీ కూడా నువ్వు ఫ్రీగా చేయగలిగావంటే నీలో ఫ్రీనెస్ పెరుగుతుంది. ఒక్కసారి నువ్వు ప్రాక్టీస్ చేసి చూడు, నువ్వు చక్కగా మాట్లాడతావు చెప్పంగానే అతను అర్థం ముందు నించొని రోజు ప్రాక్టీస్ చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ ని కాన్ఫిడెంట్ గా స్టిఫ్ గా ఉంచుకొని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం, ఇది 2-3 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత తన స్పీచ్ ఇచ్చేటప్పుడు మొట్టమొదట కొంత తడబడిన తర్వాత చాలా అనర్గళంగా చక్కగా తను చెప్పదలుచుకుంటారు. బాడీ లాంగ్వేజ్ దీంతో చక్కగా చెప్పగలిగాడు. దీంతో ఏమైందంటే తనకి ఒకటి విషయం, మనల్ని
పూర్తిగా అర్థం చేసేటట్టు చేసేది ఈ బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ ని మనం ఎంత చక్కగా ఉంచుకుంటామో అక్కడ కస్టమర్ కి అంత బాగా మన గురించి అర్థం ఉంటుంది. కాబట్టి ఈ బాడీ లాంగ్వేజ్ అనేది మనకు చాలా బాగా పెంపొందించుకోవాలి అనేది అర్థమైంది. ఇది మనకి మన మనసుల్ని, మన శరీరము మన మనసుని చదివేటట్టు చేస్తుంది. ఎదుటి వ్యక్తి కూడా అంతే. మనం వెళ్ళగానే అతను ఎలా ఉన్నాడు, ఎలా మనకి కనపడుతున్నాడు, అతని హావభావాల ద్వారా అతని ఎమోషన్స్ ని, అతని ఫీలింగ్స్ ని మనం చాలా మటుకు గమనించవచ్చు. కాబట్టి ఏంటంటే సేల్స్ మెన్ అని తన బాడీ లాంగ్వేజ్ చాలా జాగ్రత్తగా ప్రదర్శించుకోవాలి. ఈ 4 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు కస్టమర్ సైకాలజీని చక్కగా నిర్వహించారు నా ఉద్దేశం. అందుకే ఈ 4 విషయాలని మీకు క్లియర్ గా చెప్పగలిగాను అనుకుంటున్నాను. ఈ 4 విషయాలు పెంపొందించుకొని మీ ఎంపతిని, కస్టమర్ పట్ల ఎంపతి, మీ యాక్టివ్ లిజనింగ్, జాగ్రత్తగా వినడానికి, తర్వాత అడాప్టబిలిటీని, ఎక్కడ అవసరమైతే అక్కడ. అందరు కస్టమర్లు ఒకలా ఉంటారు, కస్టమర్లు రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి కూడా మీరు ఈ అడాప్టబిలిటీ అని ఒక కస్టమర్ దగ్గర ఉన్నట్టు ఇంకో కస్టమర్ దగ్గర ఉండడానికి వైవిధ్యాన్ని చూపించుకుంటూ మీరు మీ ఆలోచనలు, వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్స్ ఇవ్వాలి, ఎట్లా ప్రవర్తించాలి మీరు చూసుకుంటూ, చివరగా ఎటిక్వేట్, మీరు ఎలా ఉండాలి. సేల్స్ మన్ అనేవాళ్ళు శుభ్రమైన డ్రెస్ వేసుకుని ఖచ్చితంగా ఇన్సర్ట్ చేసుకుని అవసరమైతే మీరు ఈ కోటు అనేది కూడా వేసుకోండి. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు మీరు ప్రత్యేకమైన వ్యక్తులు అనేది ఎదుటి వారికి తెలియాలి. మీరు ఒక సేల్స్ పర్సన్ అనే ఫీలింగ్ కలిగించాలి. ఇప్పుడు చెప్పినటువంటి బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ గురించి మీరు బాగా అర్థమైంది ఎలా ఉన్నారు. సేల్స్ పర్సన్ కి బాడీ లాంగ్వేజ్ చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. నీకు అన్ని తెలుసు, చాలా ఓపిక ఉంది దానికి, చాలా స్నేహశీలత ఉంది దానికి. ఎందుకంటే మన చిరునవ్వులో అది ఎప్పుడు కూడా ఎదుటి మనిషికి కనపడుతూ ఉండాలి. ఎంతో స్నేహశీలత ఉంది. ఇవన్నీ మనం ఎదుటి మనిషికి, కస్టమర్ కి ప్రజెంట్ చేసుకోవాలి. ఈ ప్రజెంట్ చేయనట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే అతను మనకి సరైనటువంటి వాల్యూ ఇవ్వడు. ఇవన్నీ కూడా మీరు బ్రాండింగ్ వస్తాయి. మిమ్మల్ని ఎలా బ్రాండ్ అని తీసుకోవాలి, అది ఇంకొక ప్రత్యేకమైన క్లాస్లో చెప్తాము. ఈ బ్రాండింగ్ అనే దానివల్ల మీరు ఎంతో అభివృద్ధి చేయవచ్చు. సేల్స్ లో మీకు ఒక పద్ధతి మీకు మొదటి నుంచి చెప్తూ వచ్చాను. యూనిక్ సెల్లింగ్ ప్రొపొజిషన్ అంటే అందరిలా ఉండకూడదు నువ్వు అమ్మే విధానం. ఖచ్చితంగా నీ అమ్మకమైన విధానంలో మార్పు ఎలా ఉండాలి అనేది నువ్వు డిజైన్ చేసుకో. ఈ విధంగా ఈ సైకాలజీని గమనించి మీ మైండ్ సెట్ మార్చుకుంటూ మీ రంగం, మీది ఏ రంగాల్లో ఉన్నారు ఆ రంగాల్లో అభివృద్ధి చెందుతారని మీరు మీ మైండ్ సెట్ ని, ముఖ్యంగా నిన్న చెప్పాను మీకు, ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. ఒక బిచ్చగాడి గురించి మీకు వివరించి చెప్పాను. అతను ఫస్ట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉంటే బిచ్చగాడిగానే, తర్వాత ఎప్పుడైతే గ్రోత్ మైండ్ సెట్ వచ్చిందో ఎదగడం మొదలెట్టాడు. మనం అందుకనే గ్రోత్ మైండ్ సెట్ ని అవాయిడ్ చేసుకుని మనకున్నటువంటి ఇప్పుడు ఇన్ని లక్షణాలు మనలో పెంపొందించుకుంటూ జాగ్రత్తగా ముందుకు అడుగు వేస్తే మిమ్మల్ని మించిన బెస్ట్ సేల్స్ పర్సన్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మనం నేర్చుకున్న క్లాస్ ఏంటంటే సార్, మన మన కస్టమర్ సైకాలజీ బట్టి మనం ఎలా వాళ్ళ దగ్గర ఎలా ఉండాలన్న దాని గురించి మనకు క్లారిటీగా చెప్పారు సార్ మీరు. దీన్ని బట్టి మనం ప్రోడక్ట్ అమ్మడం అనేది మనకి ఈజీ అవుతుంది సార్. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి తగ్గట్టు మనం ఉంటే మనం మన చూసి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు సార్. అంటే వీడిలో ఏదో ఉంది, వీడి ప్రోడక్ట్ మంచిది అనే ఆలోచన వస్తుంది దాని గురించి చెప్పారు సార్. మనం ఎలా ఉండాలి, కస్టమర్ టైప్ బేస్డ్ సైకాలజీ చెప్పారు సార్, సైకాలజీ ప్యాటర్న్స్ చెప్పారు సార్, ఇంకా దాంట్లో డిఫరెంట్ చెప్పారు, కస్టమర్ నీడ్స్ చెప్పారు సార్, మనకి 6 సైకాలజీ ట్రిగర్స్ చెప్పారు సార్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మనం ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయడానికి ఈ బేసిక్ మనం పెట్టుకున్నాం అంటే మనం ఖచ్చితంగా వాళ్ళని ఎలాగైనా ఇంప్రెస్ చేస్తాం సార్. ఇవి మనకు తెలుసుంటే, ఈ పాటిస్తే, దీంతో మనకి కస్టమర్ అనేది ఈజీగా లాక్ చేసుకుని మన దగ్గర మనకు ప్రోడక్ట్ అనేది ఈజీగా అమ్మడానికి అనేది తెలుస్తుంది సార్. చాలా నాకైతే నచ్చింది సార్. ఇవాళ క్లాస్ అయితే చాలా బాగా విన్నాను సార్. ఇవాళ మీరు చెప్పిన స్టోరీస్ వెనకాల అయితే చెప్పిన 4 ఫ్యాక్టర్స్ అయితే చాలా బాగా నచ్చాయి సార్. ఎంపతి, యాక్టివ్ లిజనింగ్, అడాప్టబిలిటీ, బాడీ లాంగ్వేజ్, ఈ స్టోరీస్ కూడా చాలా
ఎమోషనల్ గా చాలా నీట్ గా ఉన్నాయి సార్. మనకి ఆ స్టోరీ బట్టి మనకి రేపు పొద్దున్న ఎలా ఉండాలి, మనం ఎలా కస్టమర్ దగ్గర ఎలా మాట్లాడాలి అనే దాని గురించి ఈ 4 దాంట్లోనే మీరు చెప్పిన దాంట్లో క్లారిటీగా తెలిసిపోయింది సార్ మనకి. చాలా థ్యాంక్ యూ సార్. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను సార్ ఈ రోజు క్లాస్ అయితే. నిన్నటి కన్నా మొన్నటి కన్నా కూడా ఇవాళ చాలా నచ్చింది సార్ నాకు ఇవాళ క్లాస్ అయితే సార్.